ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఎంతగానో తాపత్రయపడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఈ రోజంతా కూడా చంద్రబాబు నాయుడు గారు బిజీగా గడపబోతున్నారని తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలు మరియు అభిమానులతో గడిపి అనంతరం హైదరాబాద్లో జరిగే ఓ వివాహానికి హాజరవుతారట. అక్కడి నుంచి నేరుగా తిరుపతి చేరుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో నిర్మించిన బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించబోతున్నారంటూ సమాచారం. ఇక తిరిగి రాత్రికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి చేరుకుంటారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే చంద్రబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొన్ని పార్టీల అధినేతలు మరియు పలువురు నేతలు సోషల్ మీడియా ద్వారా బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నానంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నానంటూ కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. ఇక వీరితో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ ను తెలుపుతున్నారు. ఏది ఏమైనా కూడా ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు నేడు 69వ వసంతంలోకి అడుగుపెట్టిన తరుణంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది మా ఎస్క్యూబ్ హంగామా. మరి మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ ను తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.